ఇప్పుడు నేను చెప్పబోయే ఈ హారర్ మూవీ ఓటీటీలో దూసుకుపోతోంది. ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీ చూడాలంటే ధైర్యం ఉండాలి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటి, అది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది, ఆ మూవీ యొక్క స్టోరీ ఏంటి అన్ని కూడా నేను చెప్తాను. అంతకంటే ముందుగా మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హారర్ మూవీ యొక్క స్టోరీ చెప్పాలంటే, ఆశ అనే ఒక స్కూల్ టీచర్ భర్త చనిపోవడంతో కొడుకును పెంచుకుంటూ ఉంటుంది. వీరితో పాటు ఆశ అమ్మ కూడా ఉంటుంది. ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. అయితే ఈ టీచర్ కొడుకైన విను ఎంబీబీఎస్ చదవాలని ఆశపడుతుంటాడు. కానీ అతని తల్లి ఆశ బలవంతంగా అతడిని బీఫార్మసీ లో చేర్పిస్తుంది. చదువు పూర్తి చేసిన విను 2 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. కానీ ఒక్క జాబ్ కూడా అతనికి రాదు. దాంతో అతను సొంత ఊరు వదిలి మరో ప్లేస్ కు వెళ్లి జాబ్ చేయాలని అనుకుంటాడు. కానీ అతని తల్లి ఆశ అందుకు ఒప్పుకోదు. ఆ తర్వాత ఒకరోజు అతని అమ్మమ్మ చనిపోతుంది. ఆమె చనిపోయిన దగ్గర నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. విను అమ్మమ్మ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వింత శబ్దాలు, కొన్ని ఆకారాలు విను చూస్తాడు. ఇదే విషయం చెప్తే ఎవరు అతన్ని నమ్మరు. అయితే విను ఫ్యామిలీలో చాలా మంది మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటారు. దాంతో విను కూడా అదే సమస్యతో బాధపడుతున్నాడని డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ తో విన్నుతో పాటు ఆశ కూడా ఇంట్లో ఏదో ఉందనే నిజంనైతే తెలుసుకుంటుంది. ఆ ఇంట్లో ఏం జరుగుతోంది, అక్కడ ఉన్నది ఏంటి, వీరికంటే ముందు ఆ ఇంట్లో ఉన్నవారికి ఏమైంది, విను అండ్ ఆశ ప్రాణాలతో బయటపడ్డారా లేదా అన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. అండ్ ఈ మూవీ ఒక మలయాళం మూవీ ఇప్పుడు తెలుగులో కూడా డబ్ అయ్యి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎవరైతే హారర్ మూవీస్ ను ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళందరికీ కూడా ఈ మూవీ చాలా బెస్ట్ చాయిస్. సోనీ లివ్ లో అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. తప్పకుండా చూడండి.